మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో దర్యాప్తు కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. రాజీనామా చేసిన న్యాయమూర్తిని పార్లమెంటు అభిశంసించలేదని రాజ్యాంగ నిపుణులు తేల్చి చెప్పారు. మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. రాజీనామా చేసిన న్యాయమూర్తిని పార్లమెంటు అభిశంసించలేదని రాజ్యాంగ నిపుణులు తేల్చి చెప్పారు. మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. రాజీనామా చేసిన న్యాయమూర్తిని పార్లమెంట్ అభిశంసించలేదని రాజ్యాంగ నిపుణులు తేల్చి చెప్పారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో లెక్కల్లో చూపినటువంటి భారీ నగదు దొరకడంతో ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన్ని పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు ఉమ్మడిగా నోటీసు కూడా ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న తరుణంలోనే ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 9న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టు కూడా బదిలీ చేసిన తర్వాత ఆయన ఏప్రిల్ 9న తన పదవికి రాజీనామా చేశారు. అయితే జస్టిస్ వర్మ పైన దర్యాప్తు చేసినటువంటి కమిటీ నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మే నెలలోనే ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు పార్లమెంట్ లో రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే జస్టిస్ వర్మ రాజీనామా లేఖను ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా ఆమోదించలేదు. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో కూడా ఇంకా న్యాయమూర్తుల జాబితాలో ఇప్పటికే ఆయన పేరు 4వ స్థానంలో కనిపిస్తుంది. దీంతో ఆయన ఇంకా అభిశంసించవచ్చా లేదా అన్నది ఇంకా అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఈ అంశం పైన ప్రముఖ రాజ్యాంగ నిపుణులు అదేవిధంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్తున్నారు. రాజీనామా చేసినటువంటి అంటే ఈ రాజ్యాంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపిన క్షణం నుంచే ఆ పదవిలో కొనసాగటం ఆగిపోతుంది. దీనికోసం రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఫిబ్రవరి 15, 1978 నాటి గోపాల్ చంద్ర మిశ్రా కేసులో 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో నిబంధనల ప్రకారం ఒక న్యాయమూర్తి రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన వెంటనే ఆయన తన పదవి ముగిసినట్టే భావించాలి. కాబట్టి పదవిలో లేనటువంటి వ్యక్తిని ఆ పదవి నుంచి ఎలా తొలగిస్తారంటూ ఇప్పుడు న్యాయ నిపుణులు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో నివేదిక పెట్టడం అనేది కేవలం ఒక న్యాయపరమైనటువంటి ఫార్మాలిటీ మాత్రమే, రాజకీయ నిర్ణయం మాత్రమే. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఆయన అభిశంసించడం అనేది సాధ్యం కాదు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. అయితే మరోపక్క చనిపోయినటువంటి వ్యక్తి పైన కోర్టులో విచారణ జరపలేనట్లే పదవిలో లేనటువంటి న్యాయమూర్తులు కూడా అభిశంసించలేరు. జస్టిస్ వర్మ ఏప్రిల్లోనే రాజీనామా చేశారు కాబట్టి కమిటీ మే నెలలో నివేదిక ఇచ్చింది. నిజానికి ఆయన రాజీనామా తర్వాత కమిటీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాల్సింది కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో నివేదిక ప్రవేశపెట్టాక న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి తెచ్చే విధంగా భావిస్తున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. అయితే మొత్తానికి రాజ్యాంగ నిపుణుల విశ్లేషణలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే జస్టిస్ వర్మ రాజీనామా చేయడంతో న్యాయమూర్తులకు ఉండే రాజ్యాంగపరమైన రక్షణలు ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో ఆ ఇమ్యూనిటీ అనేది ఆయనకు వర్తించదు. కాబట్టి ఆయన పైన దొరికినటువంటి ఏదైతే అక్రమ నగదుకు సంబంధించి ప్రభుత్వం వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపచ్చు. ఈ పార్లమెంటరీ అబ్స్ట్రక్షన్ కంటే ఇప్పుడు క్రిమినల్ విచారణ సరైన మార్గం అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.